శ్రీ విఘ్నేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. మహాసరస్వతి నమ. నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వారికి ఆర్థికంగా వెసులుబాటు ఉందా? ఏదైనా కష్టాలు ఉన్నాయా? ఆ విషయం గురించి చెప్తున్నానండి. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలుపుకుంటే వృషభ రాశిలోకి వస్తారు. వీరి రాష్ట్రాధిపతి వచ్చేసి శుక్రుడు, భోగలాలసుడు. వీరు ఎవరైనా కానీ చాలా సుఖపడాలని, ఆనందంగా జీవించాలని అనుకుంటారు. అందరూ అనుకుంటారు, కానీ వీరికి కొద్దిగా సౌలభ్యంగా ఉంటుంది. ఇకపోతే ఈ కృత్తిక 3 వారు ఎవరైతే ఉన్నారో వారు కెంపును కనుక 3 క్యారెట్ల ఉంగరంలో కానీ లాకెట్లో కానీ ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రోహిణి నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా 3 క్యారెట్లు మంచి ముత్యాన్ని మీరు ధరించాలి. మానసికమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక చివరిగా మృగశిర 2 పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారు పగడాన్ని ధరించాలి. అది ధరించకుంటే ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనురాగం ఉండదు, చీటుకు మాటికి గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి గమనించి దీన్ని ధరిస్తే చాలా బాగా ఉంటుంది. ఇకపోతే మనకి ఈ మాసంలో మనకున్న 9 గ్రహాల సంచారం వల్ల మనకు లబ్ధి చేకూరుతుందా, నష్టం చేకూరుతుందా అనే అంశం గురించి మాట్లాడుతున్నాను. మొదటగా రవి దశమ స్థానంలో ఉన్నాడు. రవి దశమ స్థానంలో ఉంటే వృత్తి సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారస్తులకే కానీ, ఉద్యోగస్తులకే కానీ, ఇంకా ఇతరత్ర కార్యక్రమాల్లో ఉన్నవారికి కానీ వారికి అధికారం దక్కనుంది. అధికారుల పట్ల మెప్పు పొందేటట్టుగా ఉంది. వ్యాపారంలో కూడా ఎంతో అంతో వెసులుబాటుగా జరిగే అవకాశం చాలా బాగా ఉంది. ఇకపోతే కుజుడు 9వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 9వ స్థానంలో ఉంటే భాగ్యాధిపతి ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. పోలీస్ సంబంధించిన విషయాలే కానీ, కోర్టుకు సంబంధించిన విషయాలే కానీ, భూతగాదాలే కానీ, ఇంట్లో చిన్న గొడవలు కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది. ఇకపోతే బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు. వ్యాపారకర్త అయి బుధుడు మీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తాడు. మీరు అనుకున్నంతగా లాభం వచ్చే అవకాశం ఉంది. ఈ మాసంలో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మంచి అవకాశం ఉంది. మానసిక ధైర్యంతో ఆ దైవాన్ని మొక్కుతూ మీరు వ్యాపారాన్ని ప్రారంభించండి. తప్పనిసరిగా మీరు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇక మీకు ముఖ్యంగా గురువు 2వ స్థానంలో ఉన్నాడు. ధనాధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉండి మీ ఆర్థిక వెసులుబాట్లన్నింటినీ కూడా మెరుగుపరిచేందుకు సిద్ధంగా ఉన్నాడు. మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ధైర్యంగా పెట్టండి. మీకు అనుకూలమైన వాతావరణం వస్తుంది. చిరకాలంగా మీరు ఎదురు చూస్తున్న ఏదో స్థల విక్రయమే కానీ, లేదా నూతన గృహమే కానీ, ఏదైనా వివాహ సంబంధ విషయంలో కానీ అన్నీ అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే యువతి యువకులు వివాహ సంబంధాల గురించి చూస్తున్నారో, గురుబలం ఉందా, లగ్న బలం ఉందా అనే మీరు సంశయంలో ఉన్నారో, ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు గురుబలం వచ్చేసింది. మంచి రోజులు కూడా వచ్చేసాయి. వివాహాలు జరుగుతాయి. మీరు తప్పనిసరిగా కొద్దిగా శ్రద్ధ పెట్టి కనుక మీరు చూస్తే తప్పనిసరిగా వివాహాలు జరుగుతాయి. ఇకపోతే విదేశాల నుండి రావాలనుకున్న వారే కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునే వారే కానీ ఇది అనుకూలమైన సమయం. ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి ఇంటిలో ప్రథమ సంతానం వల్ల లాభం చేకూర ఉంది. ఉద్యోగం లేక తిరుగుతున్నావు, కష్టపడుతున్నావు, ఇవన్నీ అంటున్న మాటలన్నీ కూడా నీ కొడుకు దాన్ని తీరుస్తాడు. రాబో రోజులలో మీ కొడుకు వల్ల లాభం చేకూరనుంది. ఇకపోతే శుక్రుడు 10వ స్థానంలో ఉన్నాడు. వ్యాపారులకు శుభసూచకం ఇది. దశమ స్థానంలో శుక్రుడు ఎప్పుడైతే ఉంటాడో ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. మానసికమైన ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా తిరిగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యమైన బంధం కూడా ఏర్పడుతుంది. విందులు, వినోదాలు, నూతన వస్త్రాలు కూడా లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక శని భగవానుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. 11వ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఆర్థికంగా వెసులుబాటుతో పాటు కోర్టులో ఉండే లావాదేవీలు, లేదా పోలీసు వాద్యాలు, భూతగాదాలు, తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా గతంలో పెండింగ్ ఉండవచ్చు. ఈ మాసంలో తీరే అవకాశం చాలా ఉంది. మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. ఇప్పుడు చెప్పాలంటే ఈ యొక్క వృషభ రాశి వారికి మంచి యోగం ఉంది. దానికి కారణము
4 గ్రహాలు కలిసి వస్తున్నాయి. ఒకటి రవి భగవానుడు కలిసి వస్తున్నాడు, బుధుడు కలిసి వస్తున్నాడు, గురుడు కలిసి వస్తున్నాడు, దాంతోపాటు శని భగవానుడు కూడా కలిసి వస్తున్నాడు. కాబట్టి ఇది ఒక యోగం లాంటిది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు మానసికంగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి, పెట్టుబడులు పెట్టండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధిలోకి వస్తాయి. ఇకపోతే రాహు దశమ స్థానంలో ఉన్నాడు. రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తి సంబంధమైన కొన్ని చికాకులు ఎదురవుతాయి, కానీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే గురువు ఉన్నాడు. ఏదైనా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న వారు కానీ, ఏదైనా పోలీసు తగాదాల గురించి కానీ, కోర్టు వ్యవహారాల గురించి కానీ రాహు మాయ చేసి వాటిని బయటికి లాగే అవకాశం ఉంది. ఇక చివరిగా కేతువు ఈ యొక్క వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఇంటిలో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది. దాన్ని కొంచెం మీ తెలివితో సమర్థించి దాన్ని ఒక పద్ధతికి తెచ్చే అవకాశం ఉంది. భయపడవలసిన అవసరం లేదు. మొత్తానికి వృషభ రాశి వారికి ఈ మాసములో అద్భుతమైన యోగం ఉన్నదని చెప్పవచ్చును. మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం ఇది. మీరు ఏదైనా కానీ మంచి తలంపు తెచ్చుకొని ఒక కొత్తదనాన్ని ఆలోచించి కొత్త విషయాల పట్ల ఆసక్తి చూపెట్టి మీరు ముందుకు నడవండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.